దేవుడు ఈ లోకంలో కోరుకునేది బలులు కోరలేదు, నైవేద్యాలు కోరలేదు. ఈ లోకంలో ధనధాన్యములను ఏమీను కోరలేదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే అంతరంగములో నుండి వచ్చే స్తుతి ఆరాధనను దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధన దేవునిని ఘనపరిచేది, ఈ ఆరాధన దేవునిని సంతోషపరచగలిగేది. స్తుతి ఆరాధన దేవుని నామమును ఎంతగానో హెచ్చింపచేసేది. ఇది ఆరాధన, ఉన్నతమైన ఈ ఆరాధన దేవునిని ఆనందింపచేసే ఆరాధన అయి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి భక్తుడు దావీదు మహాశయుడు దేవుని ఆరాధన చేయటంలో బహు అగ్రగణ్యుడుగా కనబడతాడు. దావీదు దేవుని ఇష్టానుసారుడుగా కనబడతాడు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చిన వాడుగా కనబడతాడు. ప్రతి ఒక్కరి అంతరంగములో నుండి ఆరాధన అనేది రావాలి అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో దేవుని ఘనమైన గొప్ప కార్యం జరగాలి. హల్లెలూయా. ఏం జరగాలంట? ప్రతి ఒక్కరూ తమ అంతరంగములలోని హృదయాలను తెరిచిన వారై దేవుని ఆరాధన చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాలలో దేవుడు చేసిన కార్యాన్ని రుచి చూడాలి. పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి, మరి ఈరోజు దైవజనులు మరి మత్తయ్య గారి ద్వారా వారి కుటుంబ పరిచర్య, ఈ సంఘ పరిచర్యలో మీరందరూ పాలిభాగస్తులైన మీరందరూ ఎంతో ధన్యులు. 2వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పత్రిక, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ దేవుడా, సర్వకృపానిధివగు మా యేసయ్య, మీకు స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీదయ్యా, నిలవబడిన వాడు నీ దాసుడు. కుడి వచ్చిన నీ ప్రజలందరూ నీవు ప్రేమించి నీ స్వరక్తమిచ్చి సంపాదించుకుని నా సంఘములోని పిల్లలమయ్యా మేమందరం, నీవే మా అందరితోనూ మాట్లాడి ఘనత పొందమని నీ సేవకుని అభిషేకించి వాడుకొనమని శక్తిగల యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరం చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని ఆరాధించుట, దేవునిని స్తుతించుట, దేవుని నామమును ఘనపరచుట అనే విషయాన్ని గురించి మనమందరము అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ లేఖనాలలో పేతురు వ్రాసిన ఈ మొదటి పత్రిక 2వ అధ్యాయములు మనం చదివినటువంటి మాట, మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఈ మాటను మనమందరము జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుడైనటువంటి పేతురు భక్తుడి ద్వారా సార్వత్రిక సంఘములోని సభ్యులైన వారికి అందరికీ, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి భక్తులైన వారికి అందరికీ కూడా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యేసయ్యను నమ్ముకున్న ప్రతి వారు రుచి చూడాలి. ఏం చూడాలంటే అండి? రుచి చూడాలి, రుచి చూడాలి. రుచి చూడడము అంటే దేవుడు ఎవరు, దేవుని తత్వం ఏమిటి, దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమిటి, దేవుని యొక్క ఔన్నత్యం ఏమిటో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోగలిగితే
ఈ భూమి మీద మనం అందరం యేసయ్య కొరకు శాశ్వతంగా నిలబడగలుగుతాము. స్తోత్రం. దేవునిని రుచి చూడలేదనుకోండి, ఏమండి, రుచి చూడకపోతే ఏమని చెప్పగలుగుతాం? ఇప్పుడు మనకందరికీ తెలుసు, అమ్మగారు దైవజనులైన ఇక్కడికి వచ్చిన బిడ్డలైన వారికి భోజనాలు చేస్తున్నారని. సాంబారు ఉంది, తయారు చేస్తున్నారు. ఇప్పుడు అందులో ఉప్పు కలిసింది లేదు అని మిమ్మల్ని ఎవరినైనా అడిగితే మీరు చెప్తారా? మీరు ఇక్కడే ఉన్నారు కదా, సాంబార్ ఏమో అక్కడ తయారయ్యబడింది, అక్కడ ఉంది, మీరందరూ ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడ ఉన్నవారిలో ఎవరినైనా ఒకరిని అడిగితే మీరేమని చెప్తారు చెప్పండి? కలిసిందనగలుగుతారా? ఏమండి, ఉప్పు తగ్గిందని చెప్తారా? కలిసిందని చెప్తారా? సరిపోయిందా సరిపోలేదా అని మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? పాస్టర్ గారు, మేము వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నామండి, అమ్మగారి దగ్గరికి వెళ్ళలేదు, అమ్మగారు ఏం చేస్తుందో చూడలేదు, కనీసం మేము రుచి చూడకుండా ఉప్పు కలిసిందని కానీ కలవలేదని కానీ ఎక్కువైందని కానీ తక్కువైందని కానీ చెప్పజాలము. స్తోత్రం. మేము చెప్పజాలము. ఎందుకంటే మేము దానిని రుచి చూడలేదు. రుచి చూస్తే మీరు చెప్పగలరు, కానీ రుచి చూడకుండానే మిమ్మల్ని అడిగితే మీరు చెప్పే సమాధానం ఇలాగే ఉంటుంది: మేము రుచి చూడలేదు కనుక దానిని గురించి మాకు ఏమీయును తెలియదు. అదే రుచి చూస్తే దానిని గురించి అద్భుతమైన వివరణను ఇస్తారు. స్తోత్రం. చాలా రుచిగా ఉంది, చక్కగా సరిపడినంత కలిసింది అని మీరు ఏదైనా రుచి చూస్తే చెప్పగలరు. అట్లాగే ఈ భూమి మీద మన ప్రభు అయిన యేసును మనము విశ్వసించి మనం ఆరాధన చేస్తున్న మన ఆరాధనకు పాత్రుడైనటువంటి ఆ దేవుని గురించి మనం చెప్పగలగాలంటే ప్రతి ఒక్కరూ దేవుడు దయాళుడని రుచి చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం వ్యక్తి అయితే రుచి చూడగలుగుతాడో, ఏ వ్యక్తి అయితే తన జీవితంలో అనుభవించగలుగుతాడో, ఏ వ్యక్తి అయితే తన దేవుని గురించి, దేవుడు చేసినటువంటి కార్యాలను గురించి కన్నులారా చూడగలుగుతారో, చెవులారా వినగలుగుతారో, చేతులతో తాకి చూడగలుగుతాడో, ఆ వ్యక్తి ఆ దేవుని గూర్చి జీవితంలో ఎన్నడూ మరచిపోడు. హల్లెలూయా. అందుకే మనం ఆరాధన చేసే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క శక్తి గల కార్యాలను, లేక తన ప్రేమను, తను అనుగ్రహించేటటువంటి పాప క్షమాపణను, తను అనుగ్రహించేటటువంటి నిత్య రక్షణను ఈ దేవదేవుడైన మన ప్రభువైన యేసయ్య ప్రతి వారి జీవితంలో ఆయన మనకు రుచి చూపించాలని కోరుకుంటున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని మనం రుచి చూడాలండి. రుచి చూచిస్తే ఆయన కొరకు చావుకైనా తెగింపగలుగుతాం. స్తోత్రం. ఆయనను రుచి చూడకపోతే ఆయన ఎవరో నేను ఎరుగనని మనం ప్రక్కకు తప్పుకునే అవకాశం ఉంది. కానీ ఆయనను గనుక మనం రుచి చూస్తే మనము దేనికి భయపడము. హల్లెలూయా. దేనికి కూడా మనము జడియము. అది సింహాసనమును కూర్చున్న రాజుకైనా భయపడము, రాజు పెట్టేటటువంటి హింసలకైనా భయపడము, రాజు మనల్ని సింహముల బోనులో వేసినప్పటికీ కూడా భయపడము. దేనికి భయపడము. ఎందుకంటే నేను నమ్మిన నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. నేను నమ్మిన నా దేవుడు జీవము గలవాడు. స్తోత్రం. నేను నమ్మిన నా దేవుడు పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. నేను నమ్మిన నా దేవుడు దేనినైనా చేయగలిగిన సమర్థుడు. ఎలా చెప్పగలుగుతాము? ఈరోజు నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నటువంటి మాట, ఇది ఉపవాస దినమని దైవజనులు చెబుతూ వచ్చారు. ఈ ఉపవాస దినమును గురించి మీకు అనేక మందికి అనేక విషయాలు మీకు తెలుసు. అయినా నా హృదయంలో ఉంచబడినటువంటి
కొన్ని మాటలను నేను మీకు చేరవేసే నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. వారందరిలో మనకందరికీ ధర్మశాస్త్రాన్ని అందించిన వాడు, ఆయన పేరు ఏం పేరు అంటే మోషే. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కీర్తనలను రాశాడు దైవజనుడైనటువంటి మోషే. అలాగే ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు 5 పంచకాండాలను రాసిన వాడు దైవజనుడైన మోషే. ఈ దైవజనుడైన మోషేను గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. భూమి మీద ఉన్న వారందరిలో మోషే బహు సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో దైవజనుడైనటువంటి మోషే నమ్మకస్తుడు అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములు చదవగలుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడైనటువంటి మోషే నమ్మకస్తుడు. దైవజనుడైనటువంటి మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఇది రూపాయికి ఒక నాణ్యం చూస్తారు కదా, మనకందరికీ తెలుసు కదా రూపాయి నాణ్యం. రూపాయి నాణ్యానికి 2 వైపులా, ఒక వైపేమో దేశము యొక్క, భారతదేశం యొక్క రాజ చిహ్నం ఉంటుంది, రెండో వైపేమో ఆ దేశపు యొక్క ముద్ర ఉంటుంది. ఆ దేశము ఏ దేశం? మన దేశం పేరు ఇండియా. ఇండియా అని అది ఏ సంవత్సరంలో తయారైంది? ఏమండి, ఏ గవర్నమెంట్ దాన్ని ముద్రించిందని ఒక ప్రక్క ఉంటుంది, ఇంకొక ప్రక్కనేమో మన దేశపు రాజ చిహ్నం ఉంటుంది. ఆ 2 కనబడితేనే దానికి విలువ ఉంటుంది, అంతే కదండి. ఒక ప్రక్క ఆ రాజ చిహ్నం ఏమి కనపడడం లేదు, పిల్లలు ఆటలాడి ఇసురేసి కొట్టి 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 పాడు చేశారు, చూసారా? అట్లాంటి నాణ్యాలు చెల్తాయా? 2 ప్రక్కల ఆ రూపాయి నాణ్యం యొక్క విలువ అది ఎంత? 1 రూపాయా 2 రూపాయల? అది స్పష్టంగా కనపడాలి, దాని ముద్ర కనపడాలి. 2 వైపులా బాగుంటేనే చెల్లుతుంది. ఒక ప్రక్క బాగోలేకుండా ఇంకొక ప్రక్క మాత్రమే బాగుందంటే అది చెల్లుబాటులోకి రాదు. మీరు జ్ఞాపకం చేసుకున్న భూమి మీద మానవ జీవితాలలో మనం చదువుతున్నటువంటి దైవజనుడైనటువంటి మోషేను గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో దేవుని వాక్యం మనకి ఇలా తెలియజేస్తుంది. 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయములో 3వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ 12వ అధ్యాయం 3వ వచనములో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇంకొక మాట 7వ వచనాన్ని కూడా మీరు చూడండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. స్తోత్రం, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మొదటి మాటగా మనం 12:4-3లో చదివిన మాట ఏంటంటే మిక్కిలి సాత్వికుడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నటువంటి మాట మీరందరూ గ్రహించాలి. దైవజనుడైనటువంటి మోషే నమ్మకస్తుడుగా, సాత్వికుడుగా ఎలా మార్పు చెందాడు? మోషే మొదటి నుంచి సాత్వికుడేనా? మొదటి నుంచి నమ్మకస్తుడా? ఏమండి, పుట్టుకతో నమ్మకస్తుడా? మనకందరికీ తెలుసు, ఏ భేదమును లేదు, అందరూ పాపమును చేసి దేవుని ఎదుట మనమందరమును అపవిత్రుల వంటి వారమైతిమి. ఒక్కడు నమ్మకస్తుడు లేడు. రోమాపత్రిక 3:11 వచనం ప్రకారం నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. దేవునిని వెదకువాడు ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగాను అందరిలో మోషే కూడా ఉంటాడని నేను నమ్ముతున్నా. అందరిలో పౌలు కూడా ఉంటాడు, అందరిలో దావీదు కూడా ఉంటాడు, అందరిలో అబ్రహాము కూడా ఉంటాడు. మీరు జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక మనుష్యుడు, ఈ భూమి మీద త్రోవ తప్పిన ఒక మనుష్యుడు, ఈ భూమి మీద దేవునికి తిరుగుబాటు చేసిన ఒక మనుష్యుడు
పాపం చేసిన ఒక మనుషుడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఎలా అయ్యాడు? భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు ఎలా అయ్యాడు? మోషేను గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మోషే బహురోషం కలిగిన వాడంట. ఎట్లా అంటాడండి? రోషం కలిగిన వాడు. తేడా వస్తే తెగేయటం, కప్పి పెట్టడమే. అంత రోషం కలిగిన వాడు. అంతే కదండి. ఐగుప్తుడును ఒక ఇశ్రాయేలుడును ఇద్దరును పోట్లాడుచుండగా మోషే చూశాడు. మోషే చూసి ఇశ్రాయేలీని పక్షంగా ఉండి ఐగుప్తుని చంపేసి ఐగుప్తుని ఇసుకలో కప్పిపెట్టేశాడు. ఈ సంగతి ఎవ్వరికి తెలియదు. చచ్చినోడికే తెలుసు, బ్రతికున్నోడికే తెలుసు. మోషే ఒక్కడికి మాత్రమే తెలుసు. ఈ ముగ్గురికే తెలుసండి. చచ్చిపోయినోడికి ఎక్కడా చెప్పలేడు. చెప్పితే మోషే చెప్పాలి, లేకపోతే మోషే వలన బ్రతికిన ఆ ఇశ్రాయేలీయుడైనా చెప్పాలి. కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి, రోషం కలిగిన మోషే, పౌరుషం కలిగిన మోషే ఇశ్రాయేలీయుడి పక్షంగా ఉండి ఐగుప్తుని చంపేశాడు. ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తిని ఏమంటాడు చెప్పండి? నరహంతకుడు అంటారు. అంటే ఇప్పుడు మన భాషలో మనం చెప్పాలంటే మోషేని ఏమనాలి? కానీ ఇప్పుడు 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, 12వ అధ్యాయం 7వ వచనంలో ఏం చదివాం మనం? సాత్వికుడు. మోషే సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ఒక నరహంతకుడు అయిన వాడు, ఒక కోపిష్టి అయిన వాడు, ఏమండి ఒక విధముగా చూస్తే స్వార్థపరుడైన వాడు. స్వార్థపరుడు కాదా మోషే? నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు. ఆయన ఉండినంత కాలం ఏమో ఐగుప్తులో ఉన్నాడు, రాజభవనంలో పెరిగాడు, రాజభోగ భాగ్యాలన్నీ అనుభవిస్తూ వచ్చాడు. కానీ చివరికేమో నేను ఐగుప్తేని కాదు, నేను ఇశ్రాయేలీని అనుకున్నాడు. ఇశ్రాయేలీయుడి పక్షంగానేమో స్వార్థపూరితంగా ఈ పని చేసి పెట్టేశాడు. చూస్తే ఇప్పుడు ఆరంభపు స్థితిని మనము గమనిస్తే మోషే స్వార్థపరుడుగా కనపడతాడు, కోపిష్టివాడుగా కనపడతాడు. ఏమండి ఎంత పరిస్థితులు మనం చూస్తాము. కానీ దేవుని యొక్క కృప ఒక రోజున మోషేను దేవుడు దర్శించాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మోషేను దర్శించాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము ఇదంతా మనకు తెలుసు. నేను మీకు చెప్పుతున్న మాట, దేవునిని మనము రుచి చూడాలి అని మాత్రం చెప్పుతున్నాను. దేవుని రుచి చూడకపోతే భక్తిలో అభివృద్ధి ఉండదు. దేవునిని రుచి చూడకపోతే విశ్వాసములో వృద్ధి ఉండదు. దేవునిని రుచి చూడకపోతే పరిశుద్ధతలో వృద్ధి కనబడదు. దేవునిని రుచి చూడకపోతే మన జీవితాలలో దేవుని కొరకు మనము నిలబడలేము, బ్రతకలేము. అందుకే దేవుడు దయాళుడని రుచి చూసే అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. మోషే దేవుని దయను రుచి చూచాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో పెరిగాడు, జీవించాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో పెంచబడి జీవిస్తూ వచ్చాడు. ఆ 80 సంవత్సరాల ప్రాయములో ఉన్నటువంటి మోషేకు దేవుడు ఒక రోజున దర్శనమిచ్చాడు. స్తోత్రం. ఆ దర్శనము మండుచున్న పొద మండుతుంది. కల్లారా చూస్తున్నాడు, దర్శనం చూస్తున్నాడు. దర్శనమా కళ? అది దర్శనమే. కళకి దర్శనానికి తేడా ఉంది. కళ అంటేనేమో నిద్రపోయేట్టు వచ్చేటప్పుడు కళ, దర్శనం అంటేనేమో సజీవంగా, అంటే నిద్రపోయిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం అంటారు. కానీ బ్రతికుండి అటు ఇటు తిరుగుతున్నప్పుడు కలిగేది ఏంటయ్యా అంటే దర్శనం. మోషేకు దర్శనం కలిగింది.
మోషే దేవుని స్వరము విన్నాడు. ఆ స్వరము, ఆ దర్శనము ఆ మోషేతో ఏమని మాట్లాడాడంటే, నేను నీ దేవుడను, నీ తండ్రి దేవుడను, నీ పితరుల దేవుడనైనా యెహోవాను నేనే అని దేవుడు మోషేతో మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట్లాడిన దేవుడు యెహోవా దేవుడని, పితరుల దేవుడని మోషే అర్థం చేసుకున్నాడు గనుక ఆ దేవునికి తనను తాను సజీవునిగా జీవితాన్ని సమర్పించుకున్నాడు. స్తోత్రం. ఇప్పుడు మాట్లాడే దేవుడుగా అనుభవం వచ్చింది, చూచుచున్న దేవుడు అనే అనుభవానికి వచ్చింది. ఈ మాట్లాడే దేవుడు, ఈ చూస్తున్న దేవుడు, ఇదిగో జరగబోయేటటువంటి విషయాలను కూడా బయలుపరిచే దేవుడని దేవదేవుని యొక్క చిత్తమును మోషేకు బయలుపరచాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయములోని ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. దయచేసి మీరు చూడండి. 6వ వచనములు అంటాడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ భయపడేను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరో మోషేకు తెలియదు, దేవుని గొప్పతనం ఏమిటో మోషేకు తెలియదు, దేవుని పేరేమిటో మోషేకు తెలియదు, దేవుని గుణ లక్షణాలు ఏమిటో, దేవుని పేరేమిటో, పేరుకు అర్థమేమిటో మోషేకు తెలియదు. కానీ దేవుడే మోషేను ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం సెలవిస్తున్నటువంటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎందుకు? ఏ వ్యక్తి నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయన ప్రేమ అందరి ఎడల వెల్లడిపరచబడుతుంది. మనము నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. మనము అజ్ఞానముతో ఉండడం దేవుడికి ఇష్టం లేదు. మనం దేవునికి దూరంగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. దేవుని గురించి తెలియకుండా దేవుడికి ఇష్టం లేదు. దేవుని గురించి మనకు తెలియపరచబడాలి. దేవుడు మనకు సమీపంగా ఉండాలి. దేవుడు మనతో సహవాసం చేయాలి. దేవుని చిత్తాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. దేవునికి మనం అందరమును కూడా సమీపస్థులంగా ఉండాలి. హల్లెలూయా. ఇదంతయును కూడా జరగడం కొరకు దేవుడు మానవుల ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, మనం ఇంకను బలహీనులమై ఉండగా, మనం ఇంకను దూరస్తులమునై ఉండగా, మనమందరమును పాపులమునై ఉండగా, మనమందరమును కూడా దేవునికి అవిధేయులమునై ఉండగా దేవుడు ఏమంటున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఇదిగో నేను నీ పితరుల దేవుడను అని ఎప్పుడైతే ఆ మండుచున్న పొదలు నుండి ఆ స్వరమును ఆయన విన్నాడో అప్పుడు మోషే దేవునికి విధేయత చూపాడు. స్తోత్రం. అప్పుడు ఏమన్నాడంటే, దేవుడు ఏమన్నాడంటే 7వ వచనంలో చూడండి, యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. తమను కష్టపెట్టు వారిని బట్టి వారు మొర విన్నాను గనక వారి దుఃఖములు నాకు ఏమండి, మన దుఃఖములు దేవుడికి తెలుసు. మన మొర వినే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన ఉపవాసాన్ని చూసే దేవుడు, మన కష్టకాలాలను మర్చిపోయే దేవుడు కాడు ఆయన. ఆయన మనలో జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కనుక ఆయనే మనల్ని అందరినీ ప్రేమిస్తూ ఒక్కొక్కరికి ఆయన చిత్తంలో ఏమని ఉందంటే, మనమందరము రుచి చూడాలి. స్తోత్రం. ఎవరిని రుచి చూడాలి? దేవునిని రుచి చూడాలి, యెహోవాను రుచి చూడాలి, ప్రభువును రుచి చూడాలి, మన రక్షకుడైన యేసయ్యను మనం రుచి చూడాలి, మన కొరకు ప్రాణదానము చేసిన యేసయ్యను మనం రుచి చూడగలగాలి. ఇదిగో మనము ఆయనను రుచి చూడగలిగితే
ఆయనను మనం రుచి చూడగలిగితే మన జీవితాలలో అంతము వరకు మనం కాపాడుకోగలుగుతాము. స్తోత్రం, హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకునండి, దైవజనుడైనటువంటి మోషే ఎప్పుడైతే రుచి చూశాడో, ఎప్పుడైతే ప్రభువు యొక్క గొప్పతనాన్ని రుచి చూచాడో, ప్రభువు యొక్క మహిమ కోసమై తనకున్న సమస్తముని విడిచిపెట్టి దేవుడు చెప్పిన మాదిరిగానే దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళి దేవుని ప్రజల కొరకై దైవజనుడైన మోషే గొప్ప కార్యాలు చెయ్య మొదలుపెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రుచి చూస్తే, దేవుని మాట స్వరాన్ని వినగలిగితే, దేవునికి విధేయత చూపగలిగితే, దేవుని పక్షంగా నడవగలిగితే, దేవుని పక్షంగా నువ్వు నిలబడగలిగితే, దేవుడే నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మనం ఊరక నిలిచుండి చూసేవాళ్ళమేనండి. మనమందరం ఎట్లా ఉండేవాళ్ళం అంట, మీరు ఊరక నిలిచుండి చూడండి, మీ పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మీ పక్షంగా రాజులతో దేవుడే మాట్లాడుతాడు, మీ పక్షంగా దేవుడే అద్భుతాలు చేస్తాడు, దేవుడే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, దేవుడే నీళ్లను రక్తముగా మారుస్తాడు, దేవుడే మీ పక్షంగా ఉన్న దేవుడే మీ కళ్ళ ముందు మీరెన్నడూ చూడలేనటువంటి అద్భుత కార్యాలను చేయగలిగిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పిలిచాడు, దేవుడు మాట్లాడాడు, దేవునికి విధేయత చూపాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు గనుక దేవుని సన్నిధిలో ప్రియులరా, దేవుని సేవకుడుగా మోషే పర్వతము మీదికి వెళ్ళాడు. ఏ పర్వతము? సీనాయి పర్వతం. సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులంట ఆహారం తీసుకోలేదంట, మంచి నీళ్ళు కూడా త్రాగలేదంట. దాన్ని ఏమందాం చెప్పండి, ఏమందాం చెప్పండి? ఉపవాసమే కదా. ఈరోజు ఏ రెండవ శుక్రవారము, ఇది మీకందరికీ ఉపవాసము. జ్ఞాపకం చేసుకోండి. ఒక్క వ్యక్తి ఈ భూమి మీద అన్నిటికంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తాడంటే, మీకు అందరికీ తెలిసిన మాట, నేనేమి కొత్త మాటలు ఏం చెప్పటం లేదు. ప్రాణమా తినుము త్రాగుము, ఇది నా ప్రాణమా త్రాగొద్దు తినొద్దు సుఖించొద్దు అని చెప్పగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యంటే ప్రభువును రుచి చూచిన వాళ్ళు మాత్రమే. హల్లెలూయా. ప్రభువును రుచి చూసిన వాళ్ళు తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి వారు ససేమిరా ఇష్టపడరు. వారు దేవుని సుఖించటువంటి, దేవుని సంతోషపరచడం కోసం, దేవునికి మహిమ తెచ్చడం కోసమే వారు తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్న వారుగా కనబడతారు. స్తోత్రం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులంట? 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు దైవజనుడైన మోషే దేవునితో సహవాసం చేస్తూ, దేవుని దగ్గర కూర్చుంటూ, దేవుని మాటలను వింటూ, దేవుని యొక్క దర్శనమును, ముఖ దర్శనమును చేస్తూ, దేవుని స్వరాన్ని వింటూ అనేక సంగతులను నేర్చుకుంటూ ఉంటే ఈ భక్తునికి దేవుడు ఒక గొప్ప దర్శనం ఇచ్చాడు. ఆ 40 రోజుల ఉపవాస దర్శనంలో ఆయన చూసింది ఏంటంటే, మీరు జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 25వ అధ్యాయంలోనికి రండి దయచేసి. 25వ అధ్యాయములో 9వ వచనాన్ని మీరు దయచేసి చదవండి ఒకసారి. నేను నీకు కనబరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. స్తోత్రం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో ఏమండి, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో మందిరము యొక్క రూపమును, ఉపకరణములన్నిటి రూపమును నీకు కనబరచిన విధముగా. అంటే ఈ ఉపవాస దినాలలో ఏం చూడగలుగుతాం, ఏం పొందగలుగుతాం అంటే, మీరు నమ్మండి,
ఈ ఉపవాస దినము కలిగి మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో దేవుడు మనకు ఒక గొప్ప దర్శనం ఇస్తాడు. ఈ 9వ వచనంలో ఏమని చెప్తున్నాడంట? నేను నీకు కనబరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములను రూపమును చేయవలను. 25:9 అలాగే ఉంది. 25:40 కూడా ఆ మాట ఉంటుంది. 26వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఆ మాట మనకు స్పష్టంగా కనబడుతుంది. నేను నీకు చూపిన విధముగా. హల్లెలూయా. 26:30 వచనాన్ని కూడా చూడండి. 26వ అధ్యాయం 30వ వచనము. అప్పుడు కొండ మీద నీకు కనబరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. అంటే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో, ఈ 40 రోజులటువంటి దేవుని సహవాసంలో దేవుడు ఏం చూపిస్తున్నాడు అంటే, నా కొరకు ఒక మందిరమును కట్టవలెను. స్తోత్రం. మందిరం ఎవరి కోసం అండి? ఇంకా మందిరం ఎవరి కోసం చెప్పండి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరందరూ దేవుని కోసం అన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో, ఈ మందిరం ఏ పాటిది? నా సింహాసనము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు కట్టను ఉద్దేశించే ఈ మందిరము ఏ పాటిది అంటాడు. ఆకాశమే దేవుని సింహాసనం అయితే, భూమి అంతా ఆయన పాదపీఠం అయితే, మనం వేసేటటువంటి ఈ 60 అడుగుల పొడవు, ఈ 24 అడుగుల వెడల్పుతో కూడినటువంటి ఈ మందిరం ఏ పాటిది చెప్పండి? ఎంత అల్పమైనది. ఒక మాట జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ఆ మందిరాన్ని కోరుకున్నాడు. ఎందుకయ్యా అంటే, ఈ మందిరము చిన్నదే కావచ్చు, కానీ ఈ మందిరంలో చేసే స్తుతి ఆరాధన దేవుని పరలోక రాజ్యమును, ఆయన సింహాసనాన్ని, ఆ పరలోకములో ఉన్నటువంటి స్తంభములను, దుర్గములనంట కదిలింపచేసే శక్తి ఎక్కడ ఉందంటే, దేవుని ప్రజలు కూడుకొనిన ఈ మందిర స్థలము. స్తోత్రం. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట, నేను నీకు కనబరుచు విధముగా, నేను కొండ మీద నీకు చూపించిన విధముగా, ఇదిగో నీవు చూసిన రీతిగానే, ఇదిగో నేను నీకు చూపించిన మాదిరిగానే నీవు నాకొక మందిరమును నిర్మింపవలను అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, నేను వారి మధ్యలో నివసించున్నట్లు. స్తోత్రం. హల్లెలూయా. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడిన మాట, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ మందిరాన్ని నిర్మించడం అంటే ఎంత కష్టం చెప్పండి. ఈ మందిరం ఈ రూపంలోనికి వచ్చిందంటే ఎంత కష్టపడితే వచ్చింది. కష్టము అనుభవించిన దైవ సేవకుని కుటుంబానికి, దైవ సేవకునితో పాటు అనుదినము సహకరించిన సంఘ పెద్దలైనా సంఘ బిడ్డలైనా మీకు తప్ప బయట వాళ్ళకి ఎవరికన్నా ఏమన్నా అర్థం అవుతుందండి? అర్థమవుతా? ఎందుకు మీకు అర్థం అవుతుందంటే, మీరు ఇక్కడ కష్టపడుతున్నారు, మీరు పని చేస్తున్నారు, దీని కొరకు ఒక భారం కలిగి బ్రతుకుతున్నారు, దీని కొరకు ఒక భారం కలిగి బాధ్యత కలిగి దేవుని మందిరము కట్టబడాలనే ఉద్దేశంతో ఇదిగో మీరందరూ దేవుని పేరిట ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే, నా ప్రజల మధ్యలో నేను నివసించాలి అంటే నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ స్థలమును నిర్మించడం కొరకు దేవుని బిడ్డలారా దేవుడిచ్చే దర్శనం కావాలి. నేను కూడా పాస్టర్ గారు చెప్పారుగా, మా అత్తయ్య గారు చెప్పారు కదా, కృష్ణా జిల్లా విజయవాడకు సమీపంలో ఉన్న దొడ్డదేవరపాడు గ్రామంలో మేము ఒక చిన్న మందిరం వేసాం. ఇంచుమించుగా ఇంత ఉంటుంది, ఇంతకంటే కొంచెం పొడవు ఉంటుందేమో. మాది 65 పొడవు, 25 వెడల్పు. సరే, దీని కొలత ఎంతో నాకు తెలియదు, కానీ 65 పొడవు 25 వెడల్పుతో
ఓ మందిరం వేసాం, చాలా ఆటంకాలు వచ్చాయి. కానీ నా జీవితంలో నేను చెప్పదగిన మాట, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం. దర్శనం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, ఆ దర్శనాన్ని నెరవేర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, మనల్ని పిలిచిన దేవుడున్నాడు, మనల్ని రక్షించుకున్న దేవుడున్నాడు, మన జీవితంలో మన పక్షంగా యుద్ధం చేసే దేవుడున్నాడు. ఆ నిశ్చయతతో మనమందరము దేవుని కొరకు బ్రతకాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మోషేతో కూడా మొట్టమొదటగా అనుభవం, ఆ మండుచున్న పొద ద్వారా కలిగిన అనుభవాన్ని బట్టి దేవుడెవరో తెలిసింది, దేవుని పేరేంటో తెలిసింది, దేవుని గొప్పతనం ఏమిటో తెలిసింది, దేవుని సామర్థ్యత ఏంటో తెలిసింది, దేవుని ఉన్నత లక్షణాలు ఏంటో తెలిసినాయి. కనుక ఆ దైవజనుడికి దేవుడు చూపిన మాదిరి ఏంటంటే, నా కొరకు ఒక మందిరం కట్టబడాలి, ఆ మందిరము నాకు కట్టబడాలి, ఆ మందిరములో నేను నివసించాలి, నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి. ఎందుకంటే నాకు మందిరం ఎందుకంటే నేను ప్రజల మధ్యలో నివాసము చేయగోరుచున్నాను. స్తోత్రం. మీరొక్కసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మందిరము ఎందుకు అనే దానిని గూర్చి మీరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో మొదటి వచనాన్ని దయచేసి మీరు 21వ అధ్యాయం 3వ వచనాన్ని దయచేసి చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. ఈ భూమి మీద ఉన్న ప్రజల యొక్క హృదయాలలో ఉన్నటువంటి వేదనను, వారి కన్నీళ్లను తుడుచుటకును, మరణ భయము నుండి విడిపించడానికి, వారి జీవితాలలో దుఃఖమైనను ఏడుపైనను ఉండకుండా దేవుడే ఆ ప్రజల మధ్యలో ఉండి వారందరి మధ్యలో నివాసం చేయాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. దేవుడు కోరుకున్న దానిని గూర్చి మోషేతో అన్నాడు కదా, నేను నీకు చూపించిన మాదిరి చొప్పున, స్తోత్రం, నేను నీకు కనబరిచిన విధము చొప్పున, నేను నీకు చూపించిన మాదిరి చొప్పున, ఇదిగో నీవు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను, దానిని మందిరము అన్నాడు. పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారము అన్నారు. స్తోత్రం. ఈ మందిరం దైవజనుడైనటువంటి మోషే ద్వారా చూపించిన మందిరములను గురించి మనం బైబిల్ గ్రంథం చదివితే చాలా వివరంగానే వ్రాసి పెట్టబడి ఉంది. 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 5 మూరల ఎత్తు. ఇది దేవుడు చూపించినటువంటి మాదిరి. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో దేవుడు నివాసం చేసే స్థలానికి, అది దేవుని పరిశుద్ధ స్థలములో 3 భాగాలుగా విభజన చేయబడింది. దేవుడు మోషేకు చూపిన మందిరాన్ని 3 భాగాలు చేయమన్నాడు. ఒక భాగానికి ఆవరణము అని పేరు పెట్టాడు, రెండవ భాగమునకేమో పరిశుద్ధ స్థలము అని పేరు పెట్టబడింది, మూడవ భాగానికేమో అతి పరిశుద్ధ స్థలము. స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని భాగాలు మొత్తం? ఏమిటా? దేనికి 3 భాగాలు? దేవుడు నివసించే స్థలానికి 3 భాగాలు. ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ ఆవరణములోనికి ఎంటర్ అయ్యేటప్పుడు, అంటే ఆ ద్వారము నుండి లోపలికి వచ్చేటప్పుడు, ఈ ఆవరణములో మనకు 2 ప్రత్యేకమైనవి కనపడతాయి. అందులో ఒకటి ఏంటంటే బలిపీఠము. చెప్పండి, ఏంటంట? బలిపీఠము. ఈ బలిపీఠం ఎక్కడ ఉంటుందంటే ఆవరణము నుండి ద్వారము నుండి ముందు లోపలికి వస్తే ఆవరణములో అందరికీ కనబడేది ఏంటంటే బలిపీఠము.
ఆ తరువాత ఈ బలిపీఠమును దాటి కొంచెం ముందుకు వస్తే గంగాలం ఉంటుంది. చూడండి, ఇది మీరు కూర్చున్నదంతా పరిశుద్ధ స్థలం. ఇదిగో ఇక్కడ కూర్చుండేదేమో ఇది అతి పరిశుద్ధ స్థలం. దీనికి అవతల ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, గంగాలం ఉంటుంది. ఆ బలిపీఠాన్ని మొట్టమొదటగా ప్రతి మనుష్యుడు దాని ఎద్దుకు రావాలి. బలిపీఠం దగ్గరకు వచ్చే ప్రతి మనుష్యుడు తన పాపమును పరిహరింప చేసుకోవడానికి ఏడాది మగ గొర్రె పిల్లను కానీ లేక ఇక వేరే దేనినైనా తీసుకొని వచ్చి దాని రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించాలి. అలా రక్త ప్రోక్షణం జరిగిన తర్వాత అతడు గంగాలం దగ్గరకు వచ్చి గంగాలములోని నీళ్ళ చేత తనను తాను శుద్ధీకరించుకోవాలి, కడుగుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి వాక్యపు విధానం. బలిపీఠము ఎందుకు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారం రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. స్తోత్రం. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తము చిందించబడితేనే ఆ బలిపీఠం మీద రక్త ప్రోక్షణము జరిగితేనే ఒక పాపికి పవిత్రత కలుగుతుంది. ఒక పాపి అయిన మనుష్యుడు రక్షింపబడతాడు, దేవునితో సమాధానపరచబడతాడు. రక్తము చిందింపబడకుండా దేవుని కోపము ఒక మనిషి నుండి తొలగిపోదు. అందుకే ఆ బలిపీఠమునకు సాదృశ్యంగా లోకానికి రక్షకుడైన యేసు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. పూర్వకాలము నుండి బలిపీఠము దేనినైతే చేయజాలకపోయెనో, పూర్వకాలము నుండి బలిపీఠం ఉంది, రక్త ప్రోక్షణం ఉంది. కానీ ఈ రక్తము, ఈ భూమి మీద ఉన్నటువంటి పశువుల రక్తము, గొర్రెపిల్లల రక్తము, కోడదూడల రక్తము, వివిధ రకాల పక్షుల రక్తము అర్పణము చేస్తూ వచ్చారు. కానీ దేని రక్తము కూడా, అనగా పావురముల రక్తము కానీ, పశువుల రక్తము కానీ, కోడె దూడల రక్తమును కానీ మానవుల పాపములను పరిహరింప చేయలేదు. అందుకే ప్రభు అయిన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి సర్వ మానవాళి కొరకు అదిగో గొల్గొత కొండపైన కలువరి శిలువలో రక్తమును కార్చి ఆ రక్తము అందరి పాపాలను తుడిచివేయడానికి శక్తి కలిగిన రక్తముగా కనబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మోషేకు మాదిరి చూపిస్తూ చెప్పిన మాట, నేను నీకు చూపించిన మాదిరి ఏదనగా ఇదిగో నీ ఒక బలిపీఠమును కట్టాలి. ఆ బలిపీఠం యొక్క పొడవు ఇంత ఉండాలి, ఎత్తు ఇంత ఉండాలి అని ఆ బలిపీఠాన్ని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని వాక్యము చాలా తేటగా మనకు చెప్పబడుతుంది. మీరు దయచేసి 25, 26, 27 నిర్గమాకాండములోని 25, 26, 27 అధ్యాయాలు 30 అధ్యాయాల వరకు మనం చదవగలిగితే అందులో చాలా వివరంగాను వ్రాయబడి ఉంది. నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను త్వరగా ముగించుకోవాల్సి ఉంది కనుక నేను త్వరగా ముందుకు వెళుతున్నాను. దయచేసి నాతో పాటు సహకరించండి. మొదటిది బలిపీఠం, రెండవది ఏంటంటే గంగాలము. ఈ గంగాలము దగ్గరకు వచ్చి ప్రతి వాడును కూడా తనను తాను శుద్ధీకరించుకోవాలి. బలిపీఠము దేనికి సాదృశ్యం అని చెప్పాను? గొల్గొత కొండపైన యేసు బలి అయినటువంటి విధానం, ఆయన చనిపోయిన విధానం, ఆయన రక్తం కార్చిన విధానం. రెండవది ఇప్పుడు గంగాలము మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, గంగాలములో నీళ్లు పోసి ఉంచాలి. గంగాలంలో, దేవుని మందిరములోని గంగాలంలో నీళ్లు అయిపోకుండా నీళ్లు నిత్యము దానిని నింపే యాజక సేవ, పరిచర్య చేసే సేవ దేవుడు కొందరికి అప్పగించాడు. హల్లెలూయా.
దేవుని మందిరంలోనికి వచ్చే వాళ్ళందరూ ఒకే పని చేయకూడదు. ఒకడు కట్టెలు నరికే వాళ్ళు ఉండాలి, ఒకరేమో నీళ్లు పోసే వాళ్ళు ఉండాలి, ఇంకొకరేమో దీపవృక్షానికి నూనె పోసే వాళ్ళు ఉండాలి, మరొకరేమో సముఖపు రొట్టెల బల్ల ఉంది, సన్నిధి రొట్టెల బల్ల. ఆ బల్ల మీద రొట్టెలను తయారు చేసి ప్రతిదినము ఆ బల్ల మీద రొట్టెలు పెట్టగలిగే వాళ్ళు ఉండాలి. ధూప వేదిక ఉంది, నిత్యమును ధూపం వేసే పని చేసేవాడు కావాలి. దేవుని యొక్క మందిరములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలిగిన ప్రధాన యాజకుడనేవాడు ఉండాలి. ఇదంతయును కూడా భూమి మీద నిత్య కట్టడగా జరగాలి అని సృష్టికర్త అయిన దేవుడు మోషేకు చూపించిన మాదిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూపించినటువంటి మాదిరి చొప్పున దైవజనుడైనటువంటి మోషే సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు గంగాలం వచ్చిపోయింది. ఇప్పుడు గంగాలము మనకు దేనికి సాదృశ్యం అంటే, ప్రతి వాడును తన అతిక్రమములకు పరిహారము నొందాలి, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందాలి. పాపమునకు ప్రాయశ్చిత్తము నొందాలంటే ఏం చెయ్యాలి? మనమందరం ఏం చేయాలంటే, ఇదిగో యేసయ్య నెరవేర్చిన కార్యమును మీరు జ్ఞాపకం చేసుకునండి. బాప్తిస్మమునిచ్చి యోహాను యేసు ప్రభువును ఆటంకపరిచాడు. బోధకుడా, మేము నీ వలన బాప్తిస్మం పొందవలసిన వారమునై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావు ఏమిటంటే, ఆయన ఏం చెప్పాడంటే, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. స్తోత్రం. ఆ మాట చెప్పి బాప్తిస్మం ఇచ్చు యోహాను చేత యేసు ప్రభువు బాప్తిస్మమును పొందాడు. స్తోత్రం. ఈ బాప్తిస్మము దేనికి సాదృశ్యమయ్యా అంటే, అదిగో గంగాలమునకు సాదృశ్యం. ఆ గంగాలము దేనిని సూచిస్తుంది అంటే, ఒక మనుష్యుడు రక్త ప్రోక్షణము జరిగిన తరువాత, ఆ పాపాలను గూర్చి ఆ రక్తము ఒప్పుకున్న తరువాత ఇప్పుడు కడగబడాలి అంటే బాప్తిస్మమును పొందినవాడు కావాలి. స్తోత్రం. రెండవ మెట్టు ఏంటంటే, మొదటి మెట్టు బలిపీఠం, రెండవ మెట్టు గంగాలం. అంటే బాప్తిస్మము యొక్క అనుభవములోనికి రావాలి. ఎప్పుడైతే బాప్తిస్మము యొక్క అనుభవములోనికి ఒక వ్యక్తి వస్తాడో, అతడు ఆవరణములో నుండి ఇప్పుడు ఎక్కడికి రాగలుగుతాడంటే పరిశుద్ధ స్థలములోనికి రాగలుగుతాడు. స్తోత్రం. పరిశుద్ధ స్థలములో మీరు లేఖనాలని మనం చదివితే తెలుస్తుంది. పరిశుద్ధ స్థలములో దేవుని బిడ్డలారా, దీపము యొక్క స్తంభం ఒకటి ఉంటుంది. దీపస్తంభము లేక దీప వృక్షము అన్నారు. ఆ దీప వృక్షానికి మొత్తం 7 దీపాలు ఉంటాయి. ఎన్ని దీపాలు? 7 దీపాలు. ఈ దీపవృక్షానికి ఉండే ఈ 7 దీపాలు దేనికి సాదృశ్యం అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది 7 ఆత్మలు అని, 7 సంఘములని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే యావత్ ప్రపంచం అంతటా 7 సంఘాలే ఉన్నాయా, 7 ఆత్మలే ఉన్నాయా అంటే కాదు. కానీ మనం అందరం అర్థం చేసుకోవలసిన మాట, 7 అనే మాట సంపూర్ణతకు సాదృశ్యము. స్తోత్రం. హల్లెలూయా. 7 సంఘములు లేకపోతే 7 దీపములు మధ్య సంచరించుచున్న దేవుడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనమందరము సంపూర్ణల మగుటకు సాగిపోవే వారం కావాలి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు 3వ మాటగా, మొదటిదేమో బలిపీఠం, రెండవది గంగాలం. ఈ గంగాలము, ఈ బలిపీఠము ఎక్కడ, ఏ స్థలంలో ఉందంట? ఆవరణములో ఉంటుంది. ఆవరణము దాటి లోపలికి వస్తే పరిశుద్ధ స్థలం అని పెట్టబడిన పేరు దానికి. ఆ పరిశుద్ధ స్థలములో ఒక ప్రక్క దీపవృక్షం ఉంటుంది, మరొక ప్రక్కనేమో సన్నిధి రొట్టెల బల్ల. ఇది ఎక్కడ ఉండేదంట? పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఇప్పుడు దీపవృక్షం ఉంటుంది, కుడి వైపుననేమో అనగా దక్షిణపు వైపుననేమో సముఖపు రొట్టెల బల్ల. ఈ సముఖపు రొట్టెల బల్ల మీద
12 రొట్టెలు కాల్చబడి 12 రొట్టెలు, ఒక ప్రక్కనేమో 6 రొట్టెలు, మరొక ప్రక్కనేమో మరొక 6 రొట్టెలు ఆ సముఖపు లేక సన్నిధి రొట్టెల బల్లపైన ఉండాలి. ఇటువైపునేమో దీప వృక్షం ఉండాలి. ఈ దీప వృక్షములో నూనె పోస్తూనే ఉండాలి. ఈ దీప వృక్షము ఆరిపోకూడదు. స్తోత్రం. అంటే ఈ దీప వృక్షము, ఈ దీపము, ఈ దీపములో నూనె పోయిట, ఇది దేనిని సూచిస్తుంది అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. స్తోత్రం. ప్రార్థనా జీవితం. ఈ భూమి మీద మనం ఎప్పుడైతే ప్రభువును రుచి చూచామో, ఎప్పుడైతే ప్రభు పేరిట బలిపీఠం యొద్దకు వచ్చామో, ఎప్పుడైతే మనము గంగాళము చేత నీటి చేత శుద్ధీకరింపబడి బాప్తిస్మమును పొందామో, 3వ మెట్టుగా మనము ఇప్పుడు ఆత్మ చేత నింపబడే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మమును పొందగలిగే స్థితికి మనము రాగలగాలి. అలా వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మలో మనము అభివృద్ధి పొందుతున్న కొలది ఇంకను మన బలము అధికమగుట కొరకు మనం చేయాల్సినటువంటి 4వ మెట్టు అనుభవం ఏమిటంటే, మనమందరము ప్రభు యొక్క శరీరములో అనగా రొట్టెలో మనం పాలు పొందేవారము కావాలి. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము నొందుతాడు, అంత్యదినమున వాడు లేపబడతాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు 4వ మెట్టు అనుభవం ఏంటంటే, ప్రభు యొక్క శరీరములో పాలు పొందే అనుభవము. ఇప్పుడు ఇక్కడికి ఈ 4 మెట్టు కాడికి వచ్చాడంటే ఎక్కడికి వచ్చాడని అర్థం మనకి? మోషేకు చూపిన మాదిరి చొప్పున ఏ స్థలములోనికి వచ్చినట్లు? ఆవరణంలో ఉన్నట్ల, పరిశుద్ధ స్థలములోనికి వచ్చినట్ల? ఏమండి? పరిశుద్ధ స్థలం. ఇప్పుడు బలిపీఠం దగ్గరే ఉన్నాడు అనుకోండి, గంగాళం దగ్గరే ఉన్నాడు అనుకోండి, ఏ స్థలంలో ఉన్నట్లు? ఆవరణములో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుడికి ఆవరణములో ఉన్నవాడంటే ఇష్టుడా? పరిశుద్ధ స్థలములో ఉన్నవాడంటే ఇష్టుడా? లేకపోతే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళగలిగే వ్యక్తి అంటే దేవుడికి ఇష్టుడా? ఇప్పుడు మోషేని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు ఆవరణంలోకే రాలేదు, మిద్యానుకు పారిపోయాడు. మిద్యానుకు పారిపోయినటువంటి అనుభవంలో ఉన్నటువంటి మోషే దైవ దర్శనము నుండి దేవుడి స్వరమును విని బలిపీఠం చూశాడు, గంగాళం చూశాడు. ఏమంటే ఆ గంగాళమును గురించి చూసిన వాడికి ఆ గంగాళములో ఉన్న నీళ్లను గురించి, ఆ నీళ్లు దేనికి ఉపయోగించుకోవాలో తెలియదంటారా? బలిపీఠమును చూసినటువంటి మోషే భక్తుడికి బలిపీఠం ఎందుకు నిర్మించమన్నాడు, ఆ బలిపీఠం మీద ఏమి అర్పణం చెల్లించాలి, అర్పణం చెల్లించటం వలన కలిగే ప్రయోజనం ఏమిటో మోషేకు తెలియదంటారా? మోషే చూశాడు గనుక, మోషే ఆ స్వరము విన్నాడు గనుక మోషే బలిపీఠం దగ్గరకు వచ్చాడు, గంగాళం దగ్గరకు వచ్చాడు, దీపవృక్షం దగ్గరకు వచ్చాడు. 4వ భాగం సన్నిధి బల్ల దగ్గరికి వచ్చాడు. ఈ 4 మెట్లు ఎక్కి వచ్చాడు కనుక దేవుడు మోషేతో చెప్పాడు, మోషే నా సన్నిధికి రా అని దేవుని పిలుపునందుకొని ఇప్పుడు దేవుని అనుగ్రహించినటువంటి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి దర్శనమును బట్టి, దేవుడిచ్చినటువంటి స్వరమును బట్టి, దేవుని దృష్టికి మోషే నమ్మకస్తుడుగా ఎంచబడినందున, దేవుని దృష్టిలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడుగా ఎంచబడినందున అతడు మరొక్క మెట్టు దేవుని సన్నిధికి చేర్చబడగలిగాడు. అక్కడ ఏం కనపడుతుందంటే, దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోండి, 5వది ధూపవేదిక. హల్లెలూయా. ఏముందంట? ధూపవేదిక. 6వది మందసము. 7వది కరుణాపీఠము. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంట? దేవుడు నివసించే పరిశుద్ధ స్థలములో.
ఇప్పుడు దేవుడు నివసించే పరిశుద్ధ స్థలములో ఈ 7 రకాల మెట్లతో కూడిన అనుభవాలు ఉన్నాయి. ఈ 7 రకాల మెట్లు ఎవరైతే ఎక్కగలుగుతారో, ఎవరైతే ప్రవేశించగలుగుతారో, ఎవరైతే వాటిని చూడడానికి ఇష్టపూర్వకంగా ఒక అడుగు ముందుకు వేయగలుగుతారో, వారిని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు, నమ్మకస్తుడు. హల్లెలూయా. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు కనుక ఇదిగో ఇక్కడికి వచ్చేసాడు. ఈ పగటి కాలపు వేళ దేవుని ప్రజలంగా మనం అందరం కూడా ఈ ఉపవాస ప్రార్థనలు మనం ఎందుకు కొనసాగించాలి? సంఘ ప్రార్థనలు ఎందుకు మనం అనుసరించాలి? ఎందుకు మనం సహవాసం కూడి ప్రార్థన చేయాలి? మనం ప్రార్థన చేయటం వచ్చు కదా, మన ఇళ్ళల్లో కూర్చుండి మనం చేసుకోవచ్చు కదా. ఎందుకు సంఘంగా సమకూర్చబడాలి అంటే, సంఘము యొక్క ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. సంఘము కలిసి ప్రార్థిస్తే అద్భుతమైన కార్యం జరిగింది. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే పేతురును దేవుడు విడిపించాడు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు కలిసి ప్రార్థన చేస్తే రాజుకి కలలను భావమును అర్థం చెప్పగలిగాయి. స్తోత్రం. మనం జ్ఞాపకం చేసుకుని సంఘ సహవాసం ఎంతో శక్తివంతమైనది. హల్లెలూయా. జయము పొందాలి అంటే ఒక దైవజనుడి వలన మాత్రమే కాదండి. దైవజనుడిని బలపరిచే చేతులు కావాలి, దైవజనుని ప్రోత్సహించే చేతులు కావాలి. దైవజనుడా నీతో పాటు మేమున్నాము అని చెప్పగలిగేటటువంటి దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉంటారో, ఎవరైతే ఉంటారో వారి జీవితాలలో దేవుడు అద్భుతమైనటువంటి శక్తి కలిగిన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మోషే తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరినీ వారందరినీ విడిపిస్తూ తీసుకొచ్చినటువంటి సమయంలో ఒక రోజున అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు ఎదురయ్యారు. నిర్గమకాండం 17వ అధ్యాయం మీకు అందరికీ సుపరిచితమైన వాక్య భాగమే. ఆ మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు యుద్ధమునకు వచ్చినప్పుడు దైవజనుడైనటువంటి మోషే చేతులెత్తి దేవుని పేరిట ప్రార్థన చేశాడు. స్తోత్రం. ఎవరి కోసము? ఇశ్రాయేలీల ప్రజల కోసం. ప్రభువా, నీ ప్రజల బాధను నిశ్చయంగా చూశానన్నావు, నీ ప్రజల బాధను చూసి నేను విడిపించడానికి వచ్చానని చెప్పావు. నా ప్రజలైన ఇశ్రాయేలీలకు ఇప్పుడు అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు ప్రభువా, నా ప్రజలకు జయము కలగాలి అని చేతులెత్తి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలీలు గెలిచారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి బరువు ఎక్కగా దించాడంట. అందుకే దించేస్తాడు. చేతులు దించినప్పుడు, దైవజనుడు అయిన మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. అంతే కదా తల్లి? రైట్. ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఇశ్రాయేలీలు గెలవడానికేమో మోషే చేతులు పైకెత్తాడు, చేతులు దించితేనేమో ఓడిపోయారు. ఇది అందరూ చూస్తూ వచ్చారు. బాధ్యత కలిగిన సంఘంలో, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు సంఘంలో బాధ్యత కలిగిన అహరోను హూరులు ఇద్దరు చూశారు. అయ్యో, మన దైవజనుడు చేతులెత్తితే, మోషే చేతులెత్తితే మన ప్రజలు గెలుస్తున్నారు, మన ప్రజల హృదయాలలో సంతోషం పెళ్ళుబుకుతుంది, మన ప్రజలు ఎంతగానో ముందుకు సాగిపోతున్నారు. అయ్యో, మన దైవజనుడు చేతులు దించితే, మోషే చేతులు దించితే మన ప్రజలు కృంగిపోతున్నారు, మన ప్రజలు ఓడిపోతున్నారు, మన ప్రజలు భయపడిపోతున్నారు, మన ప్రజలు వెనుక తిరిగిపోతున్నారు. మన ప్రజలు గెలవాలి అంటే దైవజనులు చేతులు ఆదుకోవాలని ముందుకు వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. వారిద్దరు వచ్చి, ఒకడు కుడి ప్రక్కనను మరొకడు ఎడమ ప్రక్కనను చేరి దైవజనుని చేతులు ఆదుకున్నారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే
మోషే చేతులు వారు ఆదుకున్నారో, ఎప్పుడైతే వారు బలపరిచారో, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు స్థిరంగా వారు నిలబడగలిగారో, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు గెలిచారు. అమాలేకీయులను తుత్తునీయులుగా చేయగలిగారు. దీనికి కారణం ఏమిటంటే మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దర్శనమును చూసిన మోషేను బలపరిచిన అహరోను హూరులు. వీళ్ళు బలపరచడానికి వీళ్ళకు కూడా దర్శనం లేదంటారా? ఏమండి, దర్శనం లేనోడు ఏం బలపరుస్తాడు? దేవునిని గూర్చి, దేవునిని రుచి చూడని వాడు, దేవుని రుచి చూడని వాడు, దేవుని స్వరము వినని వాడు, దేవుని సన్నిధిలో మేలులను చూడలేనటువంటి వాడు ఏం బలపరుస్తాడు? మోషే చూశాడు. మోషేను వెంబడించిన అహరోను హూరులు కూడా చూచారు. హల్లెలూయా. చేతులు ఎత్తితే గెలవటం, చేతులు దించితే ఓడిపోవడం అహరోను హూరులు చూశారు కనుక మనము కూడా గెలవాలంటే మనం కూడా దేవుని వైపుకు చేతులెత్తాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించాలి, దేవునిని స్తుతించాలి, దేవునిని మనము ఘనపరచాలి, దేవుని నామమును మనము గొప్ప చేయాలి. దేవునిని ఎప్పుడైతే మనం ఘనపరుస్తామో, దేవుని నామమును మనం ఎప్పుడైతే గొప్ప చేస్తామో, దేవుడు చూపించిన మాదిరిని మనం ఎప్పుడైతే జీవితంలో అనుసరిస్తామో, నిశ్చయంగా గెలుపు మనదే. హల్లెలూయా. అప్పుడు దేవునిని చూచిన వాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు తన జీవితంలో ప్రియులరా మహిమ నుండి అధిక మహిమకు వస్తాడు. హల్లెలూయా. కోపిష్టితనము నుండి సాత్వికుడుగా మారిపోతాడు. హల్లెలూయా. అపనమ్మకత్వము నుండి నమ్మకస్తుడుగా మారిపోతాడు. ఇప్పుడు మనం అపనమ్మకస్తులంగా ఉందామా, నమ్మకస్తులంగా ఉందామా? ఏమండి, కోపిష్ఠులంగా ఉందామా, సాత్వికులంగా ఉందామా? ఏమండి, దర్శనం లేని వారి వల్లే ఉందామా, దర్శనం కలిగిన వారి వల్లే ఉందామా? మీరే అంటున్నారు. అలా మీరు కావాలి అనుకుంటే నిశ్చయంగా మీరు ప్రభు యొక్క గొప్పతనాన్ని రుచి చూడాలి. హల్లెలూయా. నేను ఆఖరిగా నా జీవితంలో అయ్యగారు చెప్పారు కదా, మాది ఎక్కడో కాదు, నేను ఉండేది విజయవాడకు దగ్గర, సేవ అక్కడ, కానీ నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడ జగన్నాథపురం. నా పేరు మొట్టమొదటగా రాంబాబు. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్న తర్వాత యేసుదాసుగా, నా బాప్తిస్మం తర్వాత నా పేరు మార్చుకోవడం జరిగింది. నా జీవితంలో దేవుడిని గురించి నేను ఎప్పుడు, మా అమ్మా నాన్నలు ప్రార్థనకి వెళ్తారు కానీ నేను అంతగా ఇష్టపడలేదు. నా ఆలోచన, నాన్నగారు సంపాదించిన 20 ఎకరాల పొలం ఉంది. మా పొలం చేయడానికి పాస్టర్ సుదర్శనం గారు, మీలో ఎంతమందికి తెలుసు, వాజేడులో సేవ చేస్తూ చనిపోయారు. అయ్యగారు వచ్చేవాడు. ఆ అయ్యగారు మా పొలం కౌలుకు తీసుకొని చేయాలని వ్యవసాయం చేస్తూ ఒకరోజు రాత్రిపూట తడి పెట్టడానికి వచ్చాడు. ఆ అయ్యగారు నాకు నెమ్మదిగా సువార్త చెప్పడానికి మొదలుపెట్టాడు. రాంబాబు, మీ అమ్మ మీ నాన్న మందిరానికి వచ్చేవాళ్ళు కదయ్యా, నువ్వు కూడా ప్రభువుని నమ్ముకో అని చెప్పారు. ఆ పాస్టర్ గారితో చెప్పిన మాట ఒకటే. నేనేమన్నానంటే, పాస్టర్ గారు ఇంకేదన్నా చెప్పండి కానీ నాకు దేవుని గురించి చెప్పకండి అన్నాను. అంతటితో ఆగితే బాగుండేది. అంతటితో ఆగకుండా ఒక గర్వపు స్వభావంతో పలికిన మాట ఏంటంటే, పాస్టర్ గారు మీరు సంఖకి సంచి తగిలించుకుంటారు, ఇంటింటికి తిరుగుతారు, ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఇచ్చేటటువంటి బియ్యం సంచుల్లో పోసుకుంటారు, వాళ్ళు ఇచ్చేటటువంటి కానుకలు తీసుకొని మీరు మీ పూట మీరు గడుపుతున్నారు. కష్టపడకపోతే, పని చేయకపోతే దేవుడు ఏమన్నా పైనుండి కుమ్మరిస్తాడండి? కష్టపడి పని చేస్తేనే భోజనం దొరుకుతుంది, కానీ మీరు ఇట్లాంటి పని నాకు చెప్పొద్దు, నేను నమ్ముకోను అని అనేవాడిని. నా జీవితంలో దేవుడు అనేవాడే లేడు అనేటటువంటి నాస్తికవాదంతో ఉన్నటువంటి వ్యక్తిని. దేవుని గురించి నేను నమ్మే పరిస్థితి లేదు. కానీ ఒకరోజు నా భయంకరమైనటువంటి ఆపద సంభవించింది.
చనిపోదామనేటటువంటి నిర్ణయానికి వచ్చా. ఆ రాత్రి దేవుడు నాకు తెలియదు, చనిపోవటానికి సిద్ధం చేసుకున్నా. చావు అంటే అందరికి భయమే కదా. భయంకరమైన ఏడుస్తూ వచ్చా. ఆ ఏడుస్తూనే నిద్ర పట్టినట్లు అనిపించింది. ఆ రాత్రి వేళ నా జీవితంలో మరుపురాని స్వరం ఒకటి విన్నా. ఆ స్వరం ఏమని పలికిందంటే, యోహాను సువార్త చదువు, యోహాను సువార్త చదువు అని పలకడం విన్నాను. స్తోత్రం. నేనేమో దేవుడు లేడనుకునేవాడిని. ఈ బైబిల్ గ్రంథం ఎవరిది? దేవుడి బైబిల్ గ్రంథం, క్రైస్తవులు చేపట్టినటువంటి బైబిల్ గ్రంథం. కానీ దేవుడు ఏం మాట్లాడాడంటే, యోహాను సువార్త చదువు. ఈ యోహాను సువార్త ఎక్కడుంది అంటే, మా ఇంట్లో కూడా బైబిల్, మా అమ్మ మా నాన్న ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, కానీ నేను మాత్రమే విశ్వసించని వాణిని కనుక ఈ యోహాను సువార్త ఎక్కడుందని నాకు అర్థమైందంటే, బైబిల్లో ఉన్న దేవుడు. స్తోత్రం. ఈ యోహాను సువార్త చదువు అని వినిపించిన ఈ స్వరము బైబిల్లో ఉన్న దేవుని స్వరము. ఈ దేవుడు యేసు క్రీస్తు అని. అదిగో ఆ రోజున నాకు నా జీవితంలో నేను అనుభవించాను, నేను రుచి చూచాను. ఆ రోజు నా జీవితంలో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున నేను ఒక నిర్ణయం చేసుకున్నాను. ఏం నిర్ణయం అంటే, ఈరోజు నాతో ఈ స్వరము మాట్లాడకపోతే, ఈ యోహాను సువార్త చదువు అనే బైబిల్ స్వరము, ఈ దేవుని స్వరము నేను వినకపోతే చనిపోవాలనుకున్నానే. ఈరోజు నేను చనిపోతే నేను ఏమైపోయేవానో కానీ ఈరోజు ఈ వాక్యము, ఈ స్వరము నేను విన్నాను కనుక బ్రతికితే నేను ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోతే ప్రభు కోసమే చనిపోవాలని నిర్ణయం చేశా. స్తోత్ర. అప్పటి నుండి 89 నుండి ఈరోజు వరకు యేసయ్య కొరకు, యేసయ్య సేవలో ముందుకు సాగడానికి నేను స్థిరపరచబడ్డాను. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఎవరు చెప్పితే మారు మనసు పొందే చెప్పండి. ఏమండి, దైవజనులు పాపం ఎంతమంది ఉన్నారు. దైవజనులు అక్కడ ఇక్కడ. ఆర్ఎంపీ డాక్టర్లు లేని ఊరు లేదు, పాస్టర్లు లేని ఊరు లేదు. ఎంతమంది పాస్టర్లు చెప్పినా నాలాంటి వాళ్ళు దేవుడు లేడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరిలో మార్పు రావాలి అంటే దేవుడే జోక్యం చేసుకొని కార్యం చేయాలి. స్తోత్రం. దేవుడు కార్యం చేయాలంటే మరి ఎలా? మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, మా వెంకటపురం గ్రామములో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, నాయకులు, యవనస్తులు ఎందరో నిన్ను ఎరుగక నశించిపోతున్న మా గ్రామ ప్రజలతో మాట్లాడు ప్రభువా అని మనమందరం, మీరందరూ చేసే ప్రార్థనల ఫలితంగా ఒక రోజున దేవుడు వారి హృదయాలను తెరుస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని కోసం మందిరం కట్టాలని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. అలనాడు మోషేకు చూపించిన దర్శనం చొప్పునేమో మోషే భక్తుడు అక్కడ మందిరం వేశాడు. ఇలనాడు మరి దైవజనుడు మత్తయ్య గారికి దేవుడు ఇచ్చిన దర్శనం ప్రకారమేమో ఇక్కడ మందిరం వేశాడు. స్తోత్రం. అక్కడ బలిపీఠం ఉంది, ఇక్కడ బలిపీఠం ఉంది, అక్కడ గంగాలం ఉంది, ఇక్కడ గంగాలం బాప్తిస్మం తీసుకోవడానికి ఉంది, అక్కడ దీపవృక్షం ఉంది, ఇక్కడ కూడా దీపవృక్షం ఉంది, ఇక్కడ ప్రభు బల్లారాధన ఉంది, అక్కడ ప్రభు బల్లారాధన ఉంది, ఇక్కడ ధూపవేదిక ఉంది, అక్కడ ధూపవేదిక ఉంది, ఇక్కడ మందసం ఉంది, అక్కడ కూడా మందసం ఉంది, ఇక్కడ కరుణాపీఠం ఉంది, అక్కడ కూడా కరుణాపీఠం ఉంది. స్తోత్రం. ఈ కరుణాపీఠము, ఈ మందసము ఎక్కడ ఉన్నాయి అంటే పరలోకములో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ మహిమ సింహాసనముతో కూడినటువంటి ఆ పరలోక మహిమను దేవుడు ఇక్కడ చూడదలిచాడు గనుక దేవుడు ఈ విధంగా దైవజనుల ద్వారా ఈ పరిచర్యను కొనసాగిస్తూ వచ్చాడు. స్తోత్రం. మనమందరము దేవునిని ప్రేమించుదాం.
జీవితంలో ఈ భూమిని విడిచిపెట్టే లోపు కనీసం మన జీవితాలలో దేవుని స్వరం వినడానికి మన వంతు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. 1 సంవత్సరం పూర్తయిన తర్వాత పెద్దలు అనుభవజ్ఞులు అంటున్నారు, బాబు నువ్వు సేవకు వచ్చానంటున్నావు, బాగానే ఉంది. దేవుడి సేవ చేయటం అంటే సామాన్యం కాదు. సేవ కోసం వచ్చావా, లేకపోతే బ్రతుకు తెరువు కోసం వచ్చావా? బ్రతకటం కోసం వచ్చావా? దేవుడి సేవ నిజంగా చేయాలని వచ్చావా? దేవుడి సేవ చేయాలంటే దేవుడు పిలుపు ఉండాలి. దేవుడు నిన్ను పిలిచాడా అని ప్రశ్నించితే ఆ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. ఎందుకు? ఆ అనుభవం నాకు లేదు. అందుకే 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించా నా జీవితంలో. 91లో 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో మొదటి రోజు 2 ఇలా గడిచిపోతున్నాయి. 28వ తారీఖు వచ్చింది. అర్ధరాత్రి వేళ ఒక స్వరం వినపడింది నాకు. యోబు గ్రంథం 23:14 చదువు అని స్వరం వినపడింది. స్తోత్రం. ఆ స్వరం ఏమిటి, ఆ వచనం ఏమిటి, దాని భావం ఏమిటని చదివితే అక్కడ వ్రాయబడిన మాట, దేవుడు నా కొరకు నేను సేవ చేయడానికి సేవా పిలుపును నాకు ఇచ్చినట్లుగా ఆ లేఖనాలలో నేను అనుభవించాను. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ రోజున నేను ఆ స్వరమును వినగలిగాను గనుక ఇదిగో నేను దేవుని సేవ చేయడానికి పిలుపు కలిగి ఉన్నాననే ఒక నిశ్చయత నాలోనికి వచ్చింది. హల్లెలూయా. నిశ్చయత లేకుండా మనము ఈ భూమి మీద ఏ పని చేయలేం. నిశ్చయత కలగాలి. నేను విశ్వాసిని అని, దేవుని బిడ్డననే నిశ్చయత ఉంటేనే నువ్వు దేవుని కొరకు బ్రతకగలుగుతావు. నిశ్చయత లేకపోతే, నిలకడగా లేకపోతే నువ్వు దేవుని కొరకు ఏమి చేయలేవు. అందుకే ఈరోజు మీకు అందరికీ దేవుని పేరిట చేతులెత్తి మీకు నమస్కరిస్తూ చెప్పుతున్న మాట, చిన్నలు పెద్దలు ఎవరితోనైనా మనం ఆరాధన చేసే దేవుడు మాట్లాడే దేవుడు, జరగబోయే దానిని చూపించే దేవుడు. మోషేకు చూపించిన దేవుడు మనకు చూపించడా? మోషేతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడడా? మోషేను బలపరిచిన దేవుడు మనతో బలపరచడా? బలపరచడా? ఏమండి, దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో అట్టి వారితో దేవుడు మాట్లాడుతాడు. దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. దేవుని దగ్గరికి వచ్చేవారికి వయసుతో కూడిన ప్రమేయం ఏమి లేదు. నేను పెద్దోళ్ళతోనే మాట్లాడుతాను, అధికారులతోనే మాట్లాడతాను, రాజులతోనే మాట్లాడతాను, ఈ 10వ తరగతి లోపలతో మాట్లాడను అనేది ఏం లేదు నాన్న. దేవుడు బాలుడైన సమూయేలుతో కూడా మాట్లాడాను. స్తోత్ర. అందరితో మాట్లాడే దేవుడు. ఈ రోజున దేవుడి సేవకుడిగా ఈరోజు నేను స్థిరపరచబడి నిలబడగలిగి మీ మధ్యలో కూడా ఈ వాక్యాన్ని అందించడానికి కారణం ఏంటంటే, మనము ఆరాధన చేసే దేవుడు మనతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఈ నిశ్చయిత నీకు కలగాలంటే మనం చదువుకున్న మొదటి వాక్య భాగం ఏంటది? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనము రుచి చూచి తెలుసుకుంటే, రుచి చూచిన కొలది తెలుసుకుంటే మనమందరము రోజు రోజుకు మార్పు చెందుతూ ఉంటాం. హల్లెలూయా. మార్పు చెందుతూ ఎంత మంచి పేరు తెచ్చుకుంటామంటే, మోసే సాత్వికుడు, మోసే నమ్మకస్తుడు. ఇప్పుడు మనం కూడా మార్పు చెందుతూ ఉంటే, మనము కూడా విధేయతను మరింత విధేయత పెంచుకోగలిగితే, పరిశుద్ధత ఇంకా పెంచుకోగలిగితే, విశ్వాసాన్ని మనం పెంచుకోగలిగితే, మనము కూడా దేవుని చేత నమ్మకస్తులమని పిలువబడతాం. నమ్మకస్తులకు పరలోక రాజ్యంలో బహుమానం పిచ్చుగా ఉంటుంది. మీరు జ్ఞాపకం చేసుకోనండి.
ప్రభు దయాళుడని వారు రుచి చూచారు గనుకనే యోసేపు జీవితంలో పరిశుద్ధత కొరకు బ్రతికాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందసాన్ని చేర్చుకొని దేవునిని చేర్చుకొనినటువంటి ఒబేదెదోము జీవితమును అంతకంతకు వర్ధిల్లాడు. జక్కయ్య యేసును చేర్చుకున్నాడు, వర్ధిల్లాడు. ఒక ఆయన శాపాన్ని దాచిపెట్టుకున్నాడు, ఒక ఆయనేమో పాపమును దాచిపెట్టుకున్నాడు. ఏమైపోయారండి? ఏమండి? ఆకాను శాపగ్రస్తుడైపోయాడు, శాపమును కొని తెచ్చుకున్నాడు. దేవునికి అవిధేయత అయితే నశించిపోతాం, కానీ దేవునికి విధేయత చూపి దేవా నీ స్వరము నాకు వినిపించు అని మనం దేవునికి విధేయత చూపగలిగితే నిశ్చయంగా మనమందరము దేవుని కృపలో బలపరచబడతాం. మనమందరము సమాజానికి, మీరందరూ ఇక్కడ ఉన్నది కొద్ది మందే, కానీ భవిష్యత్తులో దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక నక్షత్ర సమూహము వలె మిమ్మల్ని సిద్ధపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ నక్షత్రముల వలె ప్రకాశించుదురుగాక. ప్రకాశించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏమండి? మీరు ప్రకాశించాలంటే అనేకులను దేవుని తట్టుకు త్రిప్పాలి. మీరు దేవుని తట్టుకు త్రిప్పగలగాలంటే మీ సాక్ష్యములు బాగుండాలి. మీ సాక్ష్యం బాగుండాలంటే మీరు ప్రభువును రుచి చూసిన అనుభవం ఉండాలి. హల్లెలూయా. మీరు రుచి చూస్తేనే, ప్రభువును రుచి చూస్తేనే మన జీవితంలో మనము మార్పు కలిగి బ్రతుకుతాం. రుచి చూడలేదనుకోండి, మామూలే. రుచి చూచాము కనుకనే పేతురు అన్నాడు, పేతురు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా, మీరు కూడా విడిచిపెట్టి వెళ్తారా అంటే పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే. స్తోత్రం, హల్లెలూయా. మనకు కావాల్సింది ఎవరయ్య అంటే నిత్య జీవమునిచ్చే యేసయ్య కావాలి. యేసయ్య సన్నిధి కావాలి, యేసయ్య మందిరము కావాలి, యేసయ్య మందిరములోని ఉపకరణాలు కావాలి. స్తోత్రం. అట్టి కృప మనందరి మీద దేవుడు నిలుపును గాక.